నమస్తే దోస్తులు అందరికీ. ఇక ఈవినింగ్ అయితే ఏం తినబుద్ధి కాక అయితే ఇక్కడికైతే వచ్చినాం. ఇక్కడైతే ఇడ్లీ, దోశ, వడ, బోండా, ఇక టిఫిన్ ఐటమ్స్ ఆల్ ఐటమ్స్ ఉంటాయి. ఇంకా పరోటా అయితే చాలా బాగుంటుంది ఇక్కడ. ఇక పరోటా, ఊతప్పము, ఓడలు, బోండలు అన్నీ ఉంటాయి. ఇక్కడ మైసూర్ బజ్జీలు, ఎగ్గు బజ్జీలు అన్నీ ఉంటాయి. కాకపోతే ఇక్కడ మనకు పరోటా అయితే చాలా ఇష్టంగా మనమైతే తినొచ్చు. ఇక్కడ పరోటా కర్రీ అయితే చాలా సూపర్గా చేస్తారు. ఇక ప్లేట్ వచ్చేసి 40 రూపీస్. ఇక మనం ఇంట్లో ఇట్లా చేసుకుంటామో సేమ్ గట్లనే చేస్తారు. ఇక 2 ప్లేట్లు అయితే తీసుకున్నారు. 2 ప్లేట్లు తీసుకున్నా ఎందుకంటే ఇక మా పక్కన ఉంటాడు తమ్ముడు, ఆ తమ్ముడు కూడా వెంబడి వచ్చిండు. ఇక 2 ప్లేట్లు తీసుకొని ఇక కర్రీ, చట్నీ, ఇక మంచిగా ఉంటుంది కర్రీ అయితే, పరోటా కర్రీ. ఇక తీసుకొని 2 ప్లేట్లు తీసుకొని తింటుంటే చాలా సూపర్గా ఉంది. మామూలుగా మనం ఇప్పుడు ఇంట్లో ఇట్లా చేసుకుంటామో సేమ్ అట్లనే చేస్తారు కర్రీస్ కూడా ఇక్కడ న్యాచురల్గా ఉంటుంది. ఇక ఈ టిఫిన్ సెంటర్ వచ్చేసి సాయి టిఫిన్ సెంటర్ అనేసి ఇక్కడ ఆల్వెన్ కాలనీ దగ్గరనే ఉంటుంది, సాయిరామ్ టిఫిన్ సెంటర్. ఇక ఇక్కడనైతే చాలా మంది అయితే నైట్ 10:30-11 దాకా పార్సల్ చాలా మంది అయితే తింటుంటారు. ఇక్కడ వీళ్ళది ఇక టిఫిన్ సెంటర్ అయితే చాలా సంవత్సరాల నుంచి అయితే ఉంది. మేము చాలా చిన్న ఉన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాం ఇక్కడ. ఇక పరోటాకి అయితే మంచిగా కర్రీ అయితే మంచిగా ఇస్తాడు. పప్పు, ఆలు అన్నీ అలా బఠానీస్ అన్నీ ఇస్తాడు. ఇక చట్నీ కూడా పల్లి చట్నీ, మంచి పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ 2 మిక్స్ చేసి ఇస్తాడు మనకు. ఇక తింటుంటేనైతే చాలా సూపర్గా ఉంది. ఒకసారి మీరు కూడా పరోటా మీ ఏరియాలో ఎంత కాస్ట్ ఉంది, ఎట్లా ఉంటుంది అనేసి నాకు కామెంట్ అయితే చేయండి. ఇక పెద్ద పెద్ద రెస్టారెంట్లలో పోయి తినేంత లేదు మన మిడిల్ క్లాస్ వాళ్ళకు, మన లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకు చెప్తున్నాను నేను. సో ఇక్కడైతే చాలా సూపర్గా ఉంటుంది. ఇక ఈవినింగ్ స్నాక్స్ ఏమైనా తినాలనుకుంటే అయితే మేము ఇక్కడికి పరోటా వచ్చి తింటాము. అట్లనే ఊతప్పం కూడా చాలా సూపర్ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో ఊతప్పం ఎట్లుందనేసి నేను చెప్తాను. ఇక ఊతప్పం కూడా చాలా సూపర్గా ఉంటుంది ఇక్కడ. ఇక మేము డైలీ అయితే రాము, కానీ ఎప్పుడో ఒకసారి అయితే ఇక ఎక్కువ అయితే ఇంట్లోనే చేసుకొని తింటాము. తర్వాత చల్లగా ఒక ఐస్ క్రీమ్ తినేసి మెల్లగా ఇంటికి పోయినాము. ఇక ఈ ఎండాకాలంలో అయితే ఇట్లా మనము ఐస్ క్రీమ్ అట్లనే ఇక ఐస్ క్రీమ్లు కూడా జర చూసి మన దగ్గర ఎక్కడ ఫ్రెష్గా చేస్తారో అక్కడగా పోయి తినాలి. ఇక డీమార్ట్ దగ్గర అయితే ఐస్ క్రీమ్లు అయితే డైలీ మిషన్ మంచిగా ఫ్రెష్గా కడిగి బాగా చేస్తారంట. అందుకే సర్లే అనేసి ఒక ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాం. టేస్ట్ అయితే చాలా సూపర్గానే ఉంది. ఇంకా మీరు నచ్చిన ఐస్ క్రీమ్ ఏదో నాకు చెప్పుర్రి. జర లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టి మళ్ళీ వెళ్తాం. మీ లక్ష్మణ్.